నమస్తే ఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అల్లిపురం టిడ్కో గృహాల ప్రారంభోత్సవంలో గందరగోళం. మంత్రులు ఇచ్చిన వారికి తప్ప మరెవరికి తాళాలను అందించని యంత్రాంగం. కోపోద్రిక్తులై పట్టాలను చించివేస్తూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేసిన లబ్ధిదారులు. మారుతున్నట్లుగా జరుగుతున్న వదంతులను ఖండించిన ఆదాల తనపై దుష్ప్రచారాలను ఫుల్ స్టాప్ పెట్టాలని సూచన. పోటీ ఎంపీగానా ఎమ్మెల్యేగానా అన్నది త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడి. జొన్నవాడ కామాక్షమ్మను సతీ సమేతంగా దర్శించిన మంత్రి కాకాణి. ప్రత్యేక పూజలను నిర్వహించి వేదాశీర్వచనం పొందిన మంత్రి కాకాణి. తిరుపతిని రాజధాని చేయాలంటూ వెల్లువెత్తుతున్న నిరసనలు. పొదలకూరులో నిరసన తెలిపిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. షర్మిలనే కాబోయే సీఎం అంటూ వ్యాఖ్యలు. నెల్లూరు నగరంలోని అల్లిపురం వద్ద నిర్వహించిన టిడ్కో గృహాల ప్రారంభోత్సవంలో గందరగోళం నెలకొంది. అల్లిపురం నందు నిర్మించిన టిడ్కో గృహాలను నేడు మంత్రులు ఆదిమూలపు సురేష్, కాకాని గోవర్ధన్ రెడ్డిలు అట్టహాసంగా ప్రారంభిస్తుండటంతో ఎన్నో ఏళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గడియ రాణి వచ్చిందని సంబరపడిపోతూ నేటితో తమకు సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆశించిన లబ్ధిదారులకు వాలంటీర్లు కూడా అల్లిపురం టిడ్కో గృహ సముదాయం వద్దకు చేరుకుని తాళాలను అందుకోవాలని పిలుపునివ్వడంతో ఎంతో ఆశతో లబ్ధిదారులంతా పెద్ద సంఖ్యలో అల్లిపురం టిడ్కో గృహ సముదాయం వద్ద నిర్వహించిన సభకు హాజరయ్యారు. అయితే మంత్రులు ఆదిమూలపు సురేష్, కాకాని గోవర్ధన్ రెడ్డిలు ప్రారంభోత్సవం అనంతరం కొద్దిమందికి మాత్రమే ఆయా నివాసాలకు సంబంధించి తాళాలను అందజేసి అక్కడి నుండి వెళ్లిపోవడంతో లబ్ధిదారులంతా ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. మంత్రులు కొందరికి మాత్రమే అందించడం, మిగతా వారికి స్థానిక నేతలు లేక అధికారులు అందించడం సర్వసాధారణమే. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఆ కొందరికి అందించిన తర్వాత అందరూ అక్కడి నుండి మాయం కావడంతో లబ్ధిదారులంతా ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురి కావడంతో ఈ గందరగోళ పరిస్థితి నెలకొంది. ముసలి ముతక తేడా లేకుండా సభకు వస్తేనే మీకు తాళాలు అంటూ బెదిరించి మరీ తీసుకొచ్చిన వాలంటీర్లు ఇక్కడికి వచ్చిన తర్వాత మొండి చేయి చూపడంతో కొందరు మహిళలు వాలంటీర్లను, అధికారులను ప్రశ్నించలేక తామేమీ పాపం చేశామంటూ కన్నీరు మున్నీరు కాగా, మరికొందరు మహిళలు మాత్రం కట్టలు తెంచుకున్న ఆవేదన ఆవేశాలను వెళ్లగక్కుతూ అధికారులు, వాలంటీర్ల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే మరింతగా కలత చెందిన ఓ వ్యక్తి నేరుగా స్టేజి మీదకు దూసుకువెళ్లి జగనన్న పట్టాలను చించివేసి నిరసన తెలియజేశారు. అభిమానంతో వచ్చి మాట చెప్పి నేరుగా దిగి వెళ్ళిపోయారా? ఏమి ఎక్కడ న్యాయం ఇది? ఎన్నిసార్లు మీటింగ్ పెట్టాడా? నడిచొచ్చాము, రోడ్లో దిగాము, రోడ్లో ఇళ్ళకాడ నడిచొచ్చాను. ఎన్నిసార్లు మీటింగ్ పెట్టరా? ఎన్నిసార్లు చేసరా? మోసాలు చేసి నీళ్ళు తాగి 2 బిస్కలు తిని పోతే సరిపోతుందా? 3000 పింఛను మాకు వస్తుందా? ఇంత పాపాలు అమ్మాయి వచ్చిందా? ఎన్నిసార్లు అప్పుడు పరిగెత్తాం ఇప్పుడు మళ్ళీ పరిగెత్తాం. ఆటో బాడీలు కట్టుకోలేక ఎంత దూరం తిరిగి వచ్చాం. నాకు ఈ ప్రభుత్వం నాకు మళ్ళా నాకొద్దు నాకు బల్ల ఇన్నిసార్లు నాకు బల్ల నాకు వయసులో ఉండేవాళ్ళు చూసుకునే దానికి 5 ఏళ్ళు అయింది. తాను పార్టీ మారుతున్నట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియా వేడుకలలో ప్రసార మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారాలన్నీ కేవలం దుష్ప్రచారాలు మాత్రమేనని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తోసిపుచ్చారు. నెల్లూరు నగరంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తాను మారే ప్రసక్తే లేదన్న విషయంపై అనేకసార్లు ఖండించినా అలాంటి ప్రచారాలు మాత్రం మానకపోవడం చాలా బాధాకరమన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు పార్టీ మారాలన్న యోచనకు రావడంతో అధిష్టానం చెప్పిన ఆదేశాలతో వారిరువురితో తాను కలిసి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినలేదని వెల్లడించారు.
తాను నాటికి 100% వైసీపీలోనే కొనసాగుతానని తేల్చి చెబుతూ రానున్న ఎన్నికలలో పోటీ ఎంపీగానా ఎమ్మెల్యేగానా అన్న దానిపై 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తాను సమావేశం అవుతామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ సిద్ధంగా ఉన్నానని 1-2 రోజుల్లో దానిపై కూడా పూర్తి క్లారిటీ ఇస్తానని ఆదాల ప్రకటించారు. ఇకనైనా తాను పార్టీ మారతానని చేస్తున్న ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు. గత సంవత్సరం రోజులుగా నా మీద మీడియా కానీ కొంతమంది నాయకులు కానీ పదే ఒక కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమం ప్రకారం ప్రచారం చేయడం చూస్తున్నారు. నేను అనేక సార్లు నేను పార్టీ మారను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మారేది లేదని అనేక సార్లు ఖండించాను. ఈరోజు కూడా ఖండిస్తున్నాను. మరి రోజు వచ్చి మైకులు పెట్టి చెప్పాలంటే నాకు కూడా సాధ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తే ఉండదు. అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో తెలియదు. పోయి ఈరోజు రేపు కనుక్కొని అది కూడా క్లారిటీ ఇచ్చేస్తాం. నేను కలిసిన మాట వాస్తవం. కలిసి వాళ్ళని ఆపేదానికి ప్రయత్నాలు చేశాను. నా ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. అది కూడా హైకమాండ్కి చెప్పడం జరిగింది. విపిఆర్ని కలిసినప్పుడు మాగుంట కూడా అక్కడే ఉన్నాడు. ఆయనకు కూడా చెప్పాము. ఆయన నేనేం పోవాలనుకోలేదు, నన్ను పంపిస్తే పోతాను, ఉండిస్తే ఉండిస్తానని ఆయన అన్నాడు. ఈయన మాత్రం ఏదో సీరియస్గా ఆయన కూడా ఒక 2-3 రోజుల్లో మళ్ళీ మనసు మార్చుకుంటే మార్చుకోవచ్చు కూడా చెప్పలేదు. ఇట్లా రకరకాలు జరుగుతుంటాయి. హైకమాండ్ని కలిసినంత మాత్రాన్ని రూరల్లో పోటీ చేస్తాడని. టౌన్లో ఆయనకి హెల్ప్ చేయమని కూడా అయ్యి ఉండొచ్చు కదా. టౌన్లో ఎవరో ఒకరు కావాలి కదా మన పార్టీ తరఫున పెద్దలు హెల్ప్ చేసేదానికి. నాకు కూడా గట్టిగా పని చేయమని చెప్పి ఉండొచ్చు. టౌన్లో కూడా హెల్ప్ చేయమని చెప్పి ఉండొచ్చు. టీడీపీ వాళ్ళకి క్యాండిడేట్లు లేరు, ఎవరు వస్తారా అని ఎత్తుక్కుంటున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ శాసనసభ్యుడిగా మాజీ మంత్రిగా వ్యవహరించి అధిష్టాన నిర్ణయాలతో నెల్లూరు నగర నియోజకవర్గాన్ని వీడి నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పోటీకి వెళుతున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట పార్లమెంట్ సభ్యునిగాను గెలుపొందాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన వీడ్కోలు పలికారు. నెల్లూరు నగరంలోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానం వద్దకు భారీగా చేరుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మైదానం వద్ద నుండి భారీ వీడ్కోలు ర్యాలీని నిర్వహించగా అనేక మంది నేతలు, కార్యకర్తలు అనిల్ కుమార్ యాదవ్తో పాటుగానే నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం వరకు పెద్ద సంఖ్యలో కారులతో ర్యాలీగా సాగుతున్నారు. ర్యాలీగా నరసరావుపేటకు చేరుకుని ఉన్న అనిల్ కుమార్ యాదవ్ నేటి సాయంత్రం నరసరావుపేట కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని నేటి నుండి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి అంకితం కానున్నారు. మనమందరము జ్ఞాన గుర్తుకే ఓటేసి రాజన్న రాజ్యము చూద్దాము. నిరుపేద దివ్యాంగులకు సేవా దృక్పథంతో అందించేందుకు ఏర్పాటు చేసిన బ్యాటరీ ట్రైసైకిళ్లను అధికారులు సీజ్ చేయడం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ ప్రాంతంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధలతో కలిసి పర్యటించిన ఆయన వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అరాచకం రాజ్యమేలుతుందని, అరాచక ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందంటూ ప్రజలను చైతన్యపరుచుకుంటూ ముందుకు సాగారు. 16వ డివిజన్ పర్యటన అనంతరం స్థానిక డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు కొన్ని స్లమ్ ఏరియాలో తిరిగినప్పుడు కొందరు నిరుపేదలు ట్రైసైకిళ్లు కావాలని కోరారని, అందుకు తక్షణమే స్పందించిన వారు విజయవాడ నుంచి 10 ట్రైసైకిళ్లను జీఎస్టీ చెల్లించి మరీ తెప్పిస్తే తన పేరును స్పాన్సర్షిప్ వాటిపై ముద్రించారన్న కారణంతో అధికారులు సీజ్ చేయడం ఏమిటంటూ భావోద్వేగానికి గురయ్యారు. అసలు ఎలక్షన్ కోడ్ ఇంకా రాలేదని, నిరుపేదలైన వారికి ట్రైసైకిళ్లు ఇస్తే వాటిని కూడా సీజ్ చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. అధికారులు విధులని వారి సక్రమంగా నిర్వర్తించాలే కానీ పై నాయకులు ఏదో చెప్పారని చేయడం చాలా తప్పు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆ రోజు నేను యాక్చువల్గా ఈ యొక్క మొత్తం నెల్లూరు సిటీ మొత్తాన్ని చండీగఢ్ మోడల్లో ప్లాన్ చేశా. ఆ రోజు అనౌన్స్ కూడా చేశా. చండీగఢ్లో ప్రతి స్ట్రీట్లో ఎక్సలెంట్గా 2 పక్కల చెట్లు ఉంటాయి, డిఫరెంట్ మల్టీ కలర్స్, ఈచ్ స్ట్రీట్ ఒక కలర్, ప్రతి స్ట్రీట్ ఒక కలర్తో ఎక్సలెంట్గా ఈరోజు కూడా ఉంటుంది. చండీగఢ్ ఇస్ ది బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా ట్రీ ప్లాంటేషన్కి. ఆ రోజు కూడా టీవీని అనౌన్స్ చేశారు, టీవీలో పేపర్లో కూడా అనౌన్స్ చేశారు చండీగఢ్ మోడల్లో నెల్లూరు చేస్తారని. అది చేయడానికి కూడా సిఆర్డిఏలో ఆఫీసర్కి, ఎందుకంటే అమరావతి రాజధానిలో ట్రీ ప్లాంటేషన్స్గా అక్కడ యాక్చువల్గా ఒక వింగ్ డెవలప్ చేసాం. అమరావతి మొత్తాన్ని ఒక ఎక్సలెంట్ గ్రీన్, అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లని ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్గా చేయాలని ఆ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అప్పచెప్పి అక్కడ యాక్చువల్గా గ్రీనరీ డెవలప్ స్టార్ట్ చేసాం. వాళ్ళ దగ్గరే డిజైన్ చేయించి ఎక్కడ కూడా వాళ్ళు అనేక స్టేట్స్ పోయి తిరిగి వచ్చారు, అనేక స్టేట్స్ అనే కంట్రీస్ కూడా పోయి వచ్చారు. వాళ్ళు యాక్చువల్గా ఆ చైర్పర్సన్ ఒక ఆర్గనైజేషన్ పెట్టాం, ఆర్గనైజేషన్కి చైర్పర్సన్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాం. వాళ్ళ దగ్గరే నెల్లూరులో కూడా డిజైన్ చేయించాను. అయితే నిజంగా ఇవాళ ఇంట్లో అతను మన ఇద్దరం కలిసి ఆ చెట్టు నాటారు సార్, ఒకసారి ఆ చెట్టు చూడండి సార్ అంటే నాకెంతో నిజంగా ఆనందం వేస్తుంది. ప్రజలు ఇలా కూడా చేసిన పనులు గుర్తుపెట్టుకుంటారని. ఖచ్చితంగా ప్రజలకు సర్వీస్ చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఖచ్చితంగా నెల్లూరుకి ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా అన్నారు సార్, ఈ అపార్ట్మెంట్లకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఈ సమస్యలను తీర్చమని, ఇవన్నీ ఖచ్చితంగా తీరుస్తాం. ఎవరైతే పాపము నడవలేక కర్ర పట్టుకొని కుంటుతూ ఉండారో నిరుపేదలకి ఇస్తామని ఒక 10 ట్రై సైకిల్స్ విజయవాడ నుంచి అక్కడి నుంచో తెప్పిస్తూ ఉంటే అది జిఎస్టీ కట్టి ఒకరు స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేసిన వాళ్ళు నేను స్పాన్సర్ చేశానని రాసిచ్చారు, దాన్ని కూడా సీజ్ చేశారు. ఏం మాట్లాడాలి అసలు? ఏం ప్రభుత్వం అసలు? ఏం 10 ట్రై సైకిల్స్? అది పేదలకి. అది ఎవరిచ్చారో కూడా స్పాన్సర్ చేసిన లెటర్ కూడా ఇచ్చారు, మేము స్పాన్సర్ చేసామండి, జిఎస్టీ కట్టామండి అని. జిఎస్టీ అవబడుతుంది, ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా? అది ఎవరికి? నిరుపేదలు కుంటుతో పాపం కింద నేల మీద పాకలాడుతూ ఉంటే వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వటానికి చేస్తే దాన్ని కూడా సీజ్ చేశారంటే ఏ ప్రభుత్వం వస్తుంది అర్థం కాదు. ప్రభుత్వం ఉందా అసలు? అధికారులు పనిచేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు అధికారులు? ఏదైతే చేయాలండి. మీకు పై నాయకులు చెప్పారని మీ ఇష్ట ప్రకారం చేయడం తప్పది, చాలా తప్పు. ఇది ఎంత తప్పు అంటే తప్పు. లిక్కర్ పోతుంటే పట్టుకోండి, ఎవరు కాదనలేదు. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అధికారులకి ఇమీడియట్గా రిలీజ్ చేయండి. చేయకపోయినా ఇబ్బంది లేదు, ఏమీ కాదు, ప్రజలే బుద్ధి చెప్తారు, మీకు కూడా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ. అనేక మంది వస్తున్నారండి ఈరోజు అనేక పార్టీల నుంచి. బట్ ఏదైనా వాళ్ళు చెప్పిన దాకా డిసైడ్ చేయిన దాకా మనం వెయిట్ చేయటమే. శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటిది. అక్కడ ప్యాంటు జిప్పిప్పేటటువంటి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలు చూడలేదు. ఎప్పుడో నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒరే అని గబక్కన అంటే అతను ఉపసంహరించుకున్నానన్నా అతన్ని 4 నెలలు సస్పెండ్ చేసిన సంఘటన అన్నాడు. ఈరోజు ఒకటే బూతులు. ఇటువంటి ప్రభుత్వాన్ని మొత్తం ప్రజలు ఏకకంఠంగా కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ట్రై సైకిల్ పట్టుకోవడానికి మీరెవరో అని అడుగుతున్నా. ఏమైనా ఎలక్షన్ కోడ్ వచ్చిందా? ఎలక్షన్ కోడ్లో మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? అయ్యాను దొంగ, మీలాగేమైనా ఇసుక అమ్ముకుంటున్నావా? మీలాగేమైనా కాలువల్లో పెట్టేసి డబ్బులు దొబ్బేస్తున్నావా? ఏమన్నా మీలాగా మేమేమన్నా గంజాయి అమ్ముకుంటున్నావా? మీలాగా ప్రజలు దోచుకుంటున్నావా? చెప్పండి. పేదవాళ్ళకి పాపం కాళ్ళు ఉన్నటువంటి వికలాంగులకి ఒక ట్రై సైకిల్ ఇస్తుంటే, ఒక డ్రోనర్ పంపిస్తుంటే మంగళగిరి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక పనికిమాలిన ఎమ్మెల్యే అనిల్ గాడు మరి ఈరోజు ఆయన నరసరావుపేట పోతున్నాయంట. ఆయనతో 10 మంది పోతున్నారు. 10 కార్లు దానికి కూడా అవుట్లు కాల్చుకున్నారు. 2 లక్షలతో ఓడిపోతే అవుట్లు దేనికి రా మీకు అడుగుతున్నాను నేను.
మహిళా కార్మికులతో వెళుతున్న ఆటోను అతి వేగంతో దూసుకువచ్చిన లారీ ఢీకొన్న ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు సెజ్ పరిధిలోని హిందూస్థాన్ గ్లాస్ పరిశ్రమ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాద సమయంలో ఆటోలో 8 మహిళా కార్మికులు ప్రయాణిస్తుండగా సురేఖ, సులక్షణ అనే మహిళా కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఘటనలో క్షతగాత్రులైన మహిళలను చికిత్స నిమిత్తం స్థానికులు 108 సహాయంతో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులైన వారిలో సురేఖ అనే మహిళా కార్మికురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రాథమిక చికిత్సను అందజేసి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నాయుడుపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసును నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. తాను నమ్మే బ్రహ్మంగారి సాక్షిగా కాలజ్ఞానంలో ఉన్న బ్రహ్మంగారి వ్యాఖ్యల ప్రకారం తిరుపతి రాజధాని అయి తీరే సమయం అతి సమీపానికి చేరుకున్న తరుణంలో తిరుపతి పరిసర ప్రాంతవాసులంతా ఏకమై బలంగా నినదించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ పిలుపునిచ్చారు. తిరుపతిని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రాళ్లు వద్దు రాజధాని కావాలి అని నినాదాలను హోరెత్తిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు రాయలసీమ నుండి ముఖ్యమంత్రులైనప్పటికీ రాజధానిని మాత్రం ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. తిరుపతిని రాజధానిగా ప్రకటించేందుకు అన్ని రకాలైన అర్హతలు ఉన్నాయని గ్రహించాలని సూచిస్తూ ముఖ్యమంత్రులు అయ్యేవారు వారి స్వార్థాలతో ఎక్కడెక్కడో రాజధాని నిర్మాణం చేపట్టాలని తలచిన అది ఎప్పటికీ సాధ్యం కాదని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అన్నదే లేని సందర్భంలో తిరుపతిని ప్రకటిస్తేనే రాజధాని నిర్మాణం అన్న అంశం ముందుకు సాగుతుంది తప్ప మరే ప్రాంతాలలో చేపట్టిన అవరోధాలు ఏర్పడటం తథ్యమని జోసెం చెప్పారు. కొసమెరుపుగా పార్టీ గురించి మాట్లాడుతూ రాష్ట్రమంతా మహిళా ముఖ్యమంత్రి కోసం వేచి చూస్తున్నారని, రానున్న ఎన్నికలలో షర్మిల కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి కాబోతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు దేశంలోనే ఒక గొప్ప ఆర్థిక కేంద్రంగా తయారైంది బొంబాయి తర్వాత హైదరాబాద్. ఆ రోజే హైదరాబాద్ని రాజధాని చేయకుండా ఉంటే ఈరోజు ఆ పరిస్థితి, ఆ ఆర్థిక వనరులు ఉండేది కాదు. ఈరోజు తిరుపతిని రాజధాని చేయమని అడుగుతున్నాం. ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు? మరి గోదావరి జిల్లాల్లో గోదావరి నది ఉంది, కృష్ణా జిల్లాలు గుంటూరులో కృష్ణా నది ఉంది. మనకేముంది? నది ఏమీ లేదు, జీవనాధారం లేనే లేదు. ఒకటి రాయలసీమ కానీ, పొదలకూరు కానీ, రాపూరు, వెంకటగిరి ప్రాంతాలు, నెల్లూరు ప్రాంతాలు అభివృద్ధికి రావాలి అని అంటే రాజధాని నగరం రావాలి. ఈరోజు తుళ్ళూరుకు తీసుకెళ్ళాడు మరి రాయలసీమ బిడ్డ చంద్రబాబు నాయుడు. మరి రాయలసీమ ప్రయోజనాలని తొక్కి అవతల బారేశాడు. అక్కడ వాళ్ళ ప్రయోజనాలు కాపాడేదాని కొరకుగా తుళ్ళూరుకి వెళ్ళాడు. మరి రాయలసీమకు సంబంధించిన ఇంకొక బిడ్డ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రయోజనాలు కాపాడకుండా విశాఖపట్నం తీసుకెళ్ళాడు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ అంటున్నాడు. ఇట్లా డ్రామాలు వేస్తూ పోతున్నారు రాయలసీమ నాయకులు, ఈ ప్రాంత నాయకులు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నా, బ్రహ్మంగారు చెప్పారు తిరుపతి రాజధాని నగరం అవుతుందని. అయి తీరుతుంది తిరుపతి రాజధాని. మీరు అడగొచ్చు భూములు ఎక్కడున్నాయని. రాపూరు నుంచి ఏర్పేడు దాకా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. నేను సర్వే చేయించాను. మరి మంచినీళ్ళు ఎక్కడున్నాయని మీరు అడగొచ్చు. కండలేరు, సోమశెల్లో నీళ్లున్నాయి. మరి వసతులు ఏమున్నాయి? అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మంచి ప్రాంతం ఇది. వాతావరణం చాలా చక్కటి ప్రాంతం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలో యజ్ఞవాటికగా పేరొందిన జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి, కామాక్షి తాయి అమ్మవార్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. సతీ సమేతంగా జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి, కామాక్షి తాయి అమ్మవార్ల దర్శనానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు శాస్త్రోపేతంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలుకగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి, శ్రీ మల్లికార్జున స్వామి వారికి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, శ్రీ కామాక్షి తాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దంపతులకు వేదాశీర్వచనాలను అందజేసి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు. आगम विपिनमयूरीं आर्याम् अंतर्विभावयेत् गौरीं चतुर्भुजे चंद्रकलावतंसे कुतुर्नदे कुमारानाशोने पुण्यशुभाशासन पुष्पमानस्ते नमस्ते नमस्ते जगले गमादः रामार्चिताय करुणाकटाक्ष बलसिद्धि नारावास वंशावृत सुगोत्राय आजन्मास्ते युक्तायां सह कुटुंबस्य समानस्य क्षेमस्य धैर्यवीर विजय अभय क्षेमस्ते धैर्यवीर विजय अभय आयुरारोग्यैश्वर्याभूत्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं इष्टकाम्यार्थ सिद्ध्यर्थं शीघ्रमेव राज्याधिकार योग्यता सिद्ध्यर्थं सर्वकार्य अनुकूलता बल सिद्ध्यर्थं राजराजेश्वरी పోటీ పరీక్షలు ఏవైనా నారాయణ విద్యా సంస్థలదే అగ్రస్థానమన్న విషయం మరోసారి నిరూపితమైందని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ శరణి నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షా ఫలితాలలో నారాయణ ఐఐటి అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో 8 మంది విద్యార్థులు 100% సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ నారాయణ విద్యార్థులు అధ్యాపకులు నిర్వహించిన సంబరాలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ పేరెంటైల్ సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. అత్యుత్తమ బోధనతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నారాయణ విద్యా సంస్థలో మెరుగైన విద్యా బోధన విద్యార్థుల టాలెంట్ కు అనుగుణంగా చెబుతున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ లో విడుదలైన ఫలితాల్లో 300కు 300 మార్కులు ఏకంగా 6 మంది విద్యార్థులు సాధించారన్నారు. జాతీయ స్థాయిలో పలు బ్రాంచ్ల నుంచి 8 మంది విద్యార్థులు 300కు 300 మార్కులు సాధించారని తెలిపారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఓవరాల్ గా 11 లక్షల మందికి పైగా రాయగా అందులో ఇండియా మొత్తం మీద 23 మంది విద్యార్థులు 100% మార్కులు అంటే 300 మార్కులు సాధించారని, దానిలో నారాయణ ఐఐటి అకాడమీ నుంచి 8 మంది విద్యార్థులు సత్తా చాటడం అభినందనీయమని కొనియాడారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపకేతర బృందానికి నారాయణ విద్యా సంస్థల తరపున ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. నారాయణ విద్యా సంస్థల్లో పటిష్టమైన మైక్రో షెడ్యూల్ బోధనా పద్ధతులు, పరీక్షా విధానాల వల్ల తమ విద్యా సంస్థల విద్యార్థులు ఇంతటి అత్యుత్తమ ఫలితాలు సాధించారని అభిప్రాయపడ్డారు. ఈరోజు మెయిన్స్ సెషన్ 1 రిజల్ట్స్ రిలీజ్ చేశారండి. నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి తీసుకుంటే 300 మార్క్స్కి 300 మార్క్స్ 6 స్టూడెంట్స్ ఉన్నారండి. ఎం సాయి తేజ హైటెక్ సిటీ హైదరాబాద్, షేక్ సూరజ్ నెల్లూరు, ఆర్యన్ ప్రకాష్ ముంబై, రోహన్ సాయి ఎస్ఆర్ నగర్ హైదరాబాద్, హెచ్ విదిత్ హైటెక్స్ హైదరాబాద్, ఎం అనూప్ హైటెక్స్ హైదరాబాద్ అండి. ఓవరాల్గా ఈ మెయిన్స్ సెషన్ 1 ఎగ్జామినేషన్ 11,70,000 స్టూడెంట్స్ రాశారండి. దానిలో 100% తీసుకుంటే 23 స్టూడెంట్స్ ఉన్నారు పాన్ ఇండియాలో. దానిలో నారాయణ గ్రూప్ తీసుకుంటే 8 స్టూడెంట్స్కి 100% వచ్చిందండి. ఈ 6 స్టూడెంట్స్ కాకుండా అమోఘ్ అగర్వాల్ బెంగళూరు నుంచి, దినేష్ రెడ్డి హైటెక్స్ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి వచ్చిందండి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్ ద రిజల్ట్. మీరు షేక్ సూరజే తీసుకుంటే హీఈస్ అ 6th గ్రేడ్ నుంచి నారాయణ గ్రూప్లో ఉన్నారండి అండ్ హీఈస్ అ సిఓ స్టూడెంట్. మేము 6th గ్రేడ్ నుంచే మేము ఒలింపియాడ్ అండ్ ఐఐటి ట్రైనింగ్స్ ఇస్తామండి. ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక కాన్సెప్ట్ రిపీట్ అయితే స్టూడెంట్కి అది బ్రెయిన్లో స్టోర్ అయ్యి 100% బాగా చేస్తారండి. అందుకే మేము 6th గ్రేడ్ నుంచి ఐఐటి ఇంకా నీట్ ట్రైనింగ్ ఇస్తాము. అండ్ ఫైనల్గా 11th and 12th వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నారాయణ గ్రూప్లో రాస్తారు కాబట్టి స్టూడెంట్ అంత కంఫర్టబుల్గా ఉంటారండి. మీరు ఈరోజు మెయిన్స్ సెషన్ 1 రిజల్ట్ తీసుకుంటే పాన్ ఇండియాలో హైదరాబాద్ అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు, నెల్లూరు అవ్వచ్చు, ప్రతి ఒక్క జోన్ నుంచి ఉంది. దట్ డిటర్మైన్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్ నారాయణ గ్రూప్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ మెయిన్స్ అండ్ ఐఐటి రిజల్ట్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
అల్లిపురం టిడ్కో గృహాల ప్రారంభోత్సవంలో గందరగోళం. మంత్రులు ఇచ్చిన వారికి తప్ప మరెవరికి తాళాలను అందించని యంత్రాంగం. కోపోద్రిక్తులై పట్టాలను చించివేస్తూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేసిన లబ్ధిదారులు. మారుతున్నట్లుగా జరుగుతున్న వదంతులను ఖండించిన ఆదాల తనపై దుష్ప్రచారాలను ఫుల్ స్టాప్ పెట్టాలని సూచన. పోటీ ఎంపీగానా ఎమ్మెల్యేగానా అన్నది త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడి. జొన్నవాడ కామాక్షమ్మను సతీ సమేతంగా దర్శించిన మంత్రి కాకాణి. ప్రత్యేక పూజలను నిర్వహించి వేదాశీర్వచనం పొందిన మంత్రి కాకాణి. తిరుపతిని రాజధాని చేయాలంటూ వెల్లువెత్తుతున్న నిరసనలు. పొదలకూరులో నిరసన తెలిపిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. షర్మిలనే కాబోయే సీఎం అంటూ వ్యాఖ్యలు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.